డబ్బులు నేను ఇస్తా. నడు. నడవచ్చు అనుకోండి, నాకు వేరే పని ఉందండి. ఇంటే ఉంది వయ్యా పని. నేను చెప్పే 4 ముక్కలు విను. మీరు చెప్పే 4 ముక్కలు వింటే నేను 8 ముక్కలు అయిపోతానండి. చాలా చోద్యం. మొన్న మధ్య మా చిన్నాడికి సైకిల్ కొన్నానయ్యా. సైకిల్ కొన్నారా? ఏదో రాకెట్ కొన్నట్టు చెప్తున్నానండి. ఆ సైకిల్ మీద మా పక్కింటి రౌడీ వేధ కన్నుబడింది. అంతే, దాన్ని కాస్త తీసుకెళ్లి అమ్మేసుకున్నాడు. ఇది ధర్మమేనా? చాలా తప్పండి. 1500 పోసి కొన్నాను. అవును. ఎవడబ్బా సొమ్ముని అమ్మేసుకుంటావు? ఎవరండి? ఆగక్కడ. ఒరే, మీ వంశ చరిత్ర నాకు తెలియదు అనుకున్నావా? మీ నాన్న తాగుపోతు, నువ్వో తిరిగిపోతివి. అసలు నిజం చెప్పాలంటే. ఆగిపోయారా? చెప్పు. ఆగిపోయావేంటని అసలు నిజం చెప్పాలంటే చెప్పరా? చెప్పు. ఏమిటయ్యా ఇది? నడి రోడ్డు మీద ఇలా చిత్త కొట్టడం? లేకపోతే ఏంట్రా, మొన్నటికి మొన్న బడ్డీ కొట్టు దగ్గర పట్టుకొని మీ అల్లుడు కాపురం చేయలేదని నన్ను కొట్టారా? నేను అటు నుంచి వస్తుంటే మినిస్టర్ వస్తే ఎవడో లేవలేదని కొడతారా? ఇవాళ నా పరిస్థితుల్లో నేనుండి ఎన్నో బాధల్లో ఉండి కొబ్బరి బొండం తగ్గదామని ఇక్కడికి వస్తే మా అబ్బాయికి సైకిల్ కొన్నాను, వాడెవడో రౌడీ వద్ద ఎత్తుకుపోయాడని నన్ను కొడతారా? వెళ్తా. ఎక్కడికి వెళ్తావురా? రాకరా, నేను చెప్పే 4 ముక్కలు విను. నా రవ్వల నెక్లెస్ ఎదురా? ఏ రవ్వల నెక్లెస్? నన్ను మడత మంచం ఎదురా? ఏ మడత మంచం? నా కోడి పుంజు ఎదురా? ఏ కోడి పుంజు? ఏ కోడి పుంజా? మా అమ్మాయి పెళ్లి అవుతుంది, పెళ్లి చూపులు కానీ రవ్వల నెక్లెస్ తీసుకెళ్ళావు కదరా? అదేదిరా? మా ఇంట్లో బంధువులు వస్తున్నారు, మడత మంచం తీసుకెళ్ళావు కదరా? అదేదిరా? కోడి పుంజు. మళ్ళీ కనబడ్డాడు చంపేస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. సారీ, నిద్ర లేవటం కొంచెం లేట్ అయింది. ఆకలిగా ఉందా? ఓహో, నాన్ వెజిటేరియన్ కావాలా? అలాగే. ఆహాహాహా, బుజ్జి ముండలు ఎంత ముద్దుగా తింటున్నాయో. చూసావా, ఇది ప్రపంచం పాలసీ. కడుపు నిండా పెట్టడం, కొట్టి చంపటం. నా పాలసీ కూడా అదే. వెళ్ళు, వెళ్ళి ఆ పావురాన్ని బ్రేక్ఫాస్ట్ చేయి. వెళ్ళు వెళ్ళు. ఎలా ఉన్నా నీ డ్రెస్ లో? ఏ మగాడైనా నేను ఒకసారి చూశాడు అంటే మళ్ళీ జన్మలో వాడి పెళ్ళంతో కాపాడలేదు. ఓకే ఓకే, కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నావు, బీ కేర్ఫుల్. నాకన్నీ తెలుసులేండి, చిన్న పాపాయి కాదు. వస్తాను. ఇదిగో, నువ్వు బయటికి వెళ్లే ముందు పిల్లిని ఎదురు రమ్మను. శకునం చాలా మంచిది. అలాగే. రష్మి, రష్మి, ఏమిటండి? ఏమైందా కృష్ణమూర్తి గారి సంగతి? ఆస్తి వివరాలు మొత్తం సేకరించాను, కానీ అతని చేత లాకర్ నెంబర్ చెప్పించే సందర్భం ఇంకా రాలేదు. మై గాడ్, మా బాబాయికి, అదే మీ బాస్ కి వారం రోజుల్లో షష్ఠపూర్తి జరగబోతోంది. ఆ రోజు ఆయన తన ఆస్తి అంతా దాన ధర్మాలు చేసేస్తాట. ఈ లోపే మనం చేజిక్కించుకోవాలి, లేకపోతే మన ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుంది. నువ్వు ఎలాగైనా సరే వీలైనంత త్వరలో వాడిని ముగ్గులోకి దింపు. లొంగ తీసుకో, ఆ లాకర్ నంబర్ వాడి చేత కక్కించు. వెళ్ళు. అలాగే.